అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. డాడీ గొర్రెలు వచ్చారు. హల్లెలూయా. తెలుసును డాడీ, నీకు తెలియదు మనలేదు, తెలుసును పప్పా, నీకు తెలియదా బాబు 90 తెలుసును నీకు. నీ సప్పుడు చేయక ఊకోను. ఎక్కడ పోయాలి? పోయమన్నాడు. లతక్క పిల్లాడేమంటున్నాడు? కోయ్ కోయ్ కోండు కోయ్. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి, ఇట్ట తయారయ్యేనే మీరంతా. నేను చేతులుంచి ప్రార్థన చేశాను, మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నాను. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసుకే సాధ్యం బిడ్డ. అబ్బో, ఈడ మనకంటే ఎరుపుగా ఉన్నాడు. ఎవరు వెంకటలక్ష్మి గారు? ఇక్కడే ఉన్నారు సార్. ఆమె కూడా. దేవుడు నిన్ను దీవించును గాక. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు. డాక్టర్స్ నో అన్నారేమో, యేసయ్య ఈ రోజు మీ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. మడ్డగుడు దీవించండి. ఫాస్టర్ గారు నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు స్పెషల్ గా ప్రార్థన చేసేవారు. ప్రార్థనలో కూర్చోగానే నా కళ్ళు జిగేలు అనిపించేవి. ఎన్ని సంవత్సరాల తర్వాత తల్లిని అవుతున్నానంటే ఈ ఫాస్టర్ గారు. అయ్యగారు, చెప్పమ్మా. ఈమె భర్తకి గుండె జబ్బని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. కొంచెం కోలుకున్నాడంట. ఇంకా త్వరగా కోలుకోవాలని మన ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్లి పూసిందంట. ఆయిల్ పూసాక ఆయన చనిపోయాడంట. ఆ దేవుడు మంచి వాళ్ళను తన దగ్గరకు త్వరగా తీసుకెళ్లిపోతుంటాడు. ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు అసలు ఏమీ తెలియదు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా? ఆధార్ కార్డులు ఇచ్చాడా? జంపన్న రాళ్లను చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. దేవుడు నిజంగా ఉన్నాడు. రెండు చేతులు పైకి లేపు. యేసు నామములో. జంపన్న ఏమైంది ఇప్పుడు? బాగా సార్, ఆరామైంది. అయ్యి నోస్తుండే సార్, ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. మా ఫ్రెండ్ గాడు డాక్టర్ అయిదాం అనుకుంటాం, నీ మనకి చెప్పేసి సరే డాక్టర్లు అవసరం లేదురా, భూమి మీద మొత్తం గొర్రె బిడ్డలు వచ్చిరు, వేస్తున్నాము. ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. పాస్టర్స్ కొందరు చెత్త యాదవ్ పాస్టర్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పి తీరతా.
ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా. నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా. అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా, ఉండగానే అద్భుతము జరగాల. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను చనిపోయా. ఎక్కడ చనిపోయావు? మా ఇంట్లో ముందు దాగి చనిపోయా నేను. నీ పేరేంటి? నా పేరు మానిత. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అంటే అరే అమ్మాయిలను కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మొత్తం ఆ చర్చుల్లో బుడబుక్కలాట్లేంటరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గట్టిగా చెప్పలు కొట్టాలా? సైతాన్ పోయిందా లేదా? పోయింది స్వామి. గురుకు రే ఏంట్రా డబ్బా ఆటలో. గర్భసంచి చూపిస్తున్నాడు దేవుడు నాకు. విజయకుమారి. ఏం పేరు మీ పేరు? విజయకుమారి. సమస్య ఏంటి? గర్భసంచి పాడైపోయింది. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. బిడ్డలో ఉన్నటువంటి గర్భసంచిలో ఉన్న ప్రతి బలహీనత తొలగి పోవునుగా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. యేసు నామంలో బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత బయటికెళ్ళి నీ శక్తి, నీ బలం బిడ్డ మీద రిలీజ్ అవ్వండి. ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. 20% ఇవ్వడం కష్టం కావచ్చు, కనీసం దశమ భాగాన్నైనా క్షమంగా ఇక్కడి నుంచి ఇస్తామన్న వాటి చూపిస్తారా? ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. చెప్పు 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 తగుదే. ఏదైనా మాట్లాడే చెప్పుతావా? యేసు రక్తముతో నిన్ను కాల్ చేస్తా. ఇప్పుడు యేసు రక్తము నీ మీద చేస్తా. ఇది యేసు రక్తం. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. వెళ్ళిపో. గట్టిగా చెప్పలు కొట్టండి. వెళ్ళిపో. గట్టిగా చెప్పలు కొట్టండి. ఏంటంటే తోపులో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నీలాంటి డాన్స్ అంతా సింగపూర్ లో సుస్సు పోయించారు. సుస్సు పిచ్చనాయాల. ఏం పేరు నీ పేరు? నా పేరు నువ్వేకు. అవునా? నేను ఎవరికి చెప్పలే నా పేరు. ఇటు చూడు. చూస్తున్నా. అబ్బా అబ్బా ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా? యేసు నామంలో. యేసు నామంలో. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు ఉన్న ప్రతి బలహీనత యేసు నామంలో. ఎవరయ్యా తీసుకొచ్చింది? చూసుకోరా అసలు. అంటే ప్రిపరేషన్ ఏ ఉండదా అసలు? ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చేసి నిలబెట్టేసి